ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా యాక్సెంచర్ పోర్టల్ నుంచి ఎలా రిఫర్ చేయాలనే దాన్ని చూద్దాం. ఫస్ట్ అయితే మనం మై వర్క్ డే డాట్ పోర్టల్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి మీరు చూస్తే లెఫ్ట్ నావిగేషన్లో మనకి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో మీరు కెరీర్ మార్కెట్ ప్లేస్కి కానీ వెళ్ళినట్టయితే అక్కడ మనకి కావాల్సినవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఎలా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ లెర్నింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా కెరీర్ మార్కెట్ ప్లేస్కి వచ్చాక ఇక్కడికి వచ్చేసి సెర్చ్ సింబల్ కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మనం మీకు కావాల్సిన రోల్, ఫర్ సపోజ్ నేను ఆల్రెడీ ఇక్కడ చాలా రిఫర్ చేసినట్టున్నాను, బట్ సెర్చ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు SQL కోసం చూస్తున్నాము, ఎందుకంటే నా ఫ్రెండ్కి SQLకి రిఫర్ చేయమని అడిగాడు. సో SQL కోసం నేను చూస్తున్నాను. బట్ ఇందులో వచ్చేసి మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు, లైక్ ఏ లొకేషన్ కావాలి, ఎక్కడ ఇందులోని స్టేట్ కానీ లొకేషన్ కానీ ఎక్కడెక్కడ కావాలో మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి మనకి లొకేషన్స్ కిందకి వచ్చేసరికి జాబ్, ఫ్యామిలీ, మీరు అలానే మీరు సైడ్ చూసినట్టయితే స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ లెవెల్ అన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకుంటే మనకి అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. సో మన లెవెల్కి, మన ఎక్స్పీరియన్స్కి, మన జాబ్ రోల్కి ఏది మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనేది మనకి అక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఇవన్నీ ఫిల్టర్ చేయగా తనకి SQL కావాలి అని చెప్పేసి అన్నాడు మా బ్రో. సో ఇక్కడ నేను చూసేసరికి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. అండ్ నేను వచ్చేసి ఇంకా సెర్చ్ చేస్తున్నా ఏదేది ఉంది, ఏ రోల్స్ బాగుంటాయి, దేనికి ఏది మంచిగా ఫిట్ అవుతుంది అని చెప్పేసి నేను జాబ్ డిస్క్రిప్షన్లో అవన్నీ చూసుకొని నేను అక్కడ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్గా చూస్తున్నానా లేదా అని చెప్పి లెవెల్స్ అవి మార్చి స్కిల్స్లో కూడా చేంజ్ చేయడానికి చూస్తున్నాను. బట్ నాకు వచ్చి నేను ఇందాక సెలెక్ట్ చేసిన దానికి SQLలో పవర్ యాప్స్ది స్కిల్ అని చూపిస్తుంది. మేబీ నేను రాంగ్ ఎంటర్ చేశానేమో అని చెప్పి నేను మళ్ళీ నా సెర్చ్లో SQL అని కూడా నేను టైప్ చేశాను. అయినా కూడా నాకు కావాల్సిన రిజల్ట్ నాకు రాలేదు. సో మళ్ళీ నేను స్క్రోల్ చేసి చెక్ చేశాను ఎక్కడైనా నాకు కావాల్సిన స్కిల్ కానీ నాకు దొరికిందేమో అని. మీరు కూడా మీకు కావాల్సిన స్కిల్ అక్కడ మీరు సెర్చ్లో కానీ ఇచ్చినట్టయితే లైక్ ఒరాకిల్, HCM, ఫ్యూజన్ కానీ, పవర్ యాప్స్ కానీ, పవర్ ఆటోమేట్ కానీ, .NET కానీ, SQL కానీ, జావా ఓరియంటెడ్, పవర్ BI, లైక్ ఇలా మీ స్కిల్స్కి ప్రకారం మీ స్కిల్స్కి తగ్గట్టు మీరు అక్కడ సెర్చ్లో కానీ మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు కావాల్సిన జాబ్ రోల్స్, జాబ్ ప్రొఫైల్స్ అండ్ మేనేజర్ లెవెల్కి తగ్గట్టు మీరు అసోసియేట్స్ అయితే అసోసియేట్స్, అనలిస్ట్ అయితే అనలిస్ట్, మేనేజర్, టీమ్ లీడ్ ఈ లెవెల్స్ కూడా మీరు అక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. అబవ్ ఆల్ మీరు ఫిల్టర్ చేశాక మీకు కొన్ని రెఫరెన్సెస్ అయితే వస్తాయి, కొన్ని రిజల్ట్స్ ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ చాలా వచ్చాయి. అండ్ ఇవన్నీ నేను క్రాస్ చెక్ చేస్తున్నాను కానీ ఏది కూడా మా బ్రదర్కి సూట్ అవ్వట్లేదు. అండ్ తనకు వచ్చేసి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ SQLలో కావాలి అనేసి అడిగాడు. సో నేను క్రాస్ చెక్ చేస్తున్నాను, ఒక 2-3 అలా చూసుకుంటున్నాను సైడ్ బై సైడ్ ఏది బాగుంది అని. మీరు అది డైరెక్ట్ URL మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆ పేజ్లోనే ఓపెన్ అయిపోతుంది. నేనేం చేస్తున్నానంటే నాకు నేను సైడ్ బై సైడ్ చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇఫ్ యూ గివ్ ఎ రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ న్యూ ట్యాబ్, మీకు ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో నేను కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది చూస్ చేసుకున్నాను. నేను 3 కూడా క్రాస్ చెక్ చేశాను, బట్ ఫైనల్గా కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. అండ్ నేను తనకి రిఫరెన్స్ పిక్చర్స్ పెట్టాను, జాబ్ డిస్క్రిప్షన్ అది. అండ్ హీ టోల్డ్ మీ దట్ ఇట్ విల్ గుడ్, అప్లై చేయమని అయితే చెప్పాడు. సో అతనికైతే అంత మంచిగానే ఉందంట, స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పేసి అన్నాడు. నేను ఒకసారి డిస్క్రిప్షన్ మొత్తం ఫోటో పెట్టి ఒకసారి నేను కూడా క్రాస్ చెక్ చేసి చదువుతున్నాను, అంతా మంచిగా ఉందా, ఏమేమి స్కిల్స్ ఏమేమి అడిగాడు, ఎలా ఉంది ఎడ్యుకేషన్ అని ఏమి అడిగాడు, క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పి నేను కూడా ఒకసారి స్టడీ చేస్తున్నాను. నేను వచ్చేసి కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూస్ చేసుకున్నాను కదా. అండ్ మీరు అది ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా అప్లై అని చెప్పేసి రిఫర్ అని చెప్పి వస్తుంది. నేను రిఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే యూ విల్ గెట్ ఏ డీటెయిల్స్ పేజ్ లైక్ దిస్, ఇలా మీకు రెఫరెన్స్ పేజ్ అయితే వస్తుంది. ప్రీవియస్లీ నేను ఆల్రెడీ నేమ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మా బ్రో నేమ్ సేవ్ అయిపోయింది ఐ గెస్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ తను ముందే అప్లై చేశాడు, సో అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చెప్పేసి వస్తుంది.
నేను ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేశాను, రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. అండ్ యూ కెన్ ఆల్సో గివ్ ద కమెంట్ సెక్షన్ లైక్ హీ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ రోల్. అలా మీరు కూడా మీకు నచ్చినట్టు అక్కడ కమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. లైక్ త్రూ యు ఆర్ రిఫరింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ హీ ఈజ్ స్కిల్డ్ పర్సన్. అండ్ నేను సబ్మిట్ చేస్తున్నా చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ ఇలాగా ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి వస్తుంది అని. దేర్ యూ కెన్ సీ the right side error. Yeah, why it is coming? Because application is already existed. సో నేనేం చేయమన్నా అంటే ఒక కొత్త మెయిల్ ఒకటి క్రియేట్ చేయమన్నాను. కొత్త మెయిల్ అండ్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఏమన్నాను. ఆల్రెడీ ఇచ్చినవే కాకుండా లైక్ న్యూ ఫోన్ నెంబర్ అండ్ న్యూ ఈమెయిల్తో ట్రై చేయమని చెప్పా. అండ్ రెజ్యూమ్లో కూడా యూ నీడ్ టు చేంజ్ ఓల్డ్ నెంబర్, ఓల్డ్ మెయిల్ మీ రెజ్యూమ్లో ఉన్నట్టయితే యూ నీడ్ టు అప్డేట్ యువర్ రెజ్యూమ్ ఆల్సో. అప్లికేషన్ విల్ బీ సబ్మిటెడ్. సో ఇక్కడ చూసారా, నేను ఎప్పుడైతే తనని మెయిల్ అండ్ నెంబర్ చేంజ్ చేయమని చెప్పానో అండ్ రెజ్యూమ్లో కూడా తను సేవ్ చేశాడు. ఇవన్నిట్లో చేంజ్ చేయడం వల్ల హిజ్ అప్లికేషన్ గాట్ సబ్మిటెడ్. అండ్ నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ రెఫరల్ అని చెప్పి. He need to complete his application within 30 days, then he will get the other updates. La Accenture updates kosam please do subscribe my channel. Yeah, thank you. Bye bye.